హాయ్ ఫ్రెండ్స్, మసాలా పొంగనాలండి. దానికి ఆలూతో చేసుకుంటే చాలా బాగుంటాయి. నేను ఇలా చేస్తున్నాను చూడండి, చాలా బాగుంటాయి. ముందుగా బంగాళదుంపల్ని ఇలా ఉడికించుకోవాలి. మెత్తగా ఇలా ఉడికించుకొని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. దానికి దోశ పిండిని తీసుకోవాలండి. ఇలా జారుడుగా ఉండేలా, మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఇలా దోశ పిండిలాగా జారుడుగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకుని బౌల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. మీకు ఇక్కడ ఆయిల్ ఎక్కువగా కావాలనుకుంటే మీరు కొంచెం ఎక్కువగానే తీసుకోండి. నేను ఇక్కడ తక్కువ ఆయిల్ వాడుతున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి 2 చిటపటలాడేలాగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని వేసుకోవాలండి, ముక్కలుగా కట్ చేసుకొని. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలండి, పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని సన్నగా ఇలా ముక్కలు కట్ చేశాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి అండి, సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, రుచికి సరిపడా. మీకు ఎంత తినగలరో మీరు అంత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇదంతా ఇలా కలిపేసుకుంటూ 1 టీ స్పూన్ పసుపు వేసాను. పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా చేసుకోవాలి. హైలో పెట్టి హడావుడిగా చేయొద్దు. ఉల్లిపాయ మాడితే చేదొస్తుంది, బాగుండదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని, ఇదంతా పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా త్వరగా అయిపోతుంది. ఇలా ఉల్లిపాయలు మగ్గిపోవాలి బాగా. చూసారా? ఇలా దాన్ని మాడకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా నిదానంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. నేను ఆయిల్ చాలా తక్కువ వేసాను కదా, అందుకని ఎక్కువగా కలుపుతున్నాను. మీరు ఆయిల్ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. మనం ఉడికించుకున్న బంగాళాదుంపల్ని ఇలా నలిపి వేసుకోవాలి. దుంపలుగా అలా వేయకుండా ఇలా నలిపి ఉల్లిపాయల్లో వేసేసింది ఇలా బాగా కలపాలండి. మనం ఎనిపినట్లుగా గంటతో బాగా ప్రెస్ చేసుకుంటూ ఇలా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. మనం ఉడికించుకునేటప్పుడే బాగా మెత్తగా ఉడికించుకుంటే చాలా త్వరగా మెదిగిపోతుంది. అదంతా కొంచెం నలుపుకుంటూ నిదానంగా ఇదంతా ముద్దలాగా అయ్యేలాగా ఇలా చేసుకోవాలి. ఈ ఆలూతో చేసే మసాలా పొంగనాలు స్నాక్స్ లాగా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు. అందరికీ శనగిత్తనాల చట్నీతోనూ తినొచ్చు, వెజిటబుల్ చట్నీతోనూ తినొచ్చు. ఎలా తిన్నా బాగానే ఉంటాయి, వట్టిగా తిన్నా బాగానే ఉంటాయి. ఇప్పుడు మీకు స్పైసీగా కావాలంటే 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ కస్తూరి మేతి వేసాను. మీరు కొత్తిమీర ఉంటే వేసుకోండి, కొత్తిమీర లేక కస్తూరి మేతి వేసాను. 1 టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూను ధనియాల పొడి వేసాను. ఇదంతా కూడా 1 టీ స్పూన్ లెక్కే తీసుకోండి, మరీ ఎక్కువ మసాలా వద్దు. కూరల్లో వేసినట్లు వద్దు, 1 టీ స్పూన్ చాలిపోతుంది. ఆ మసాలా అంతా కలిసేలా అలా కలుపుకొని 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా దానికి పట్టేలా కొంచెం ఒక 2 సెకండ్స్ అలా ఉంచి అలా కలిపేసుకుని, ఇక ముద్దలాగా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దాన్ని ఆరనివ్వాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇదంతా ఆరిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మరీ పెద్దగా వద్దండి, పెద్దగా చేసుకుంటే పొంగనాలు పెద్దగా అయిపోతాయి. చిన్న చిన్న బాల్స్ చేసుకుంటే సరిపోతాయి. ఇలా చేయండి. మొత్తం చూసారా నేను ఎలా చేశాను? ఇలా మొత్తం ఇలా బాల్స్ లాగా చేసుకొని ముందు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గుంట పొంగనాల పానం పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది ఆయిల్ వేడెక్కే వరకు ఉండాలి. నేను ఇక్కడ చూసారా చాలా లైట్గా వేస్తున్నాను ఆయిల్. మీకు నా ఇష్టం ఉంటే ఆయిల్ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, చాలా బాగుంటాయి, బాగా క్రిస్పీగా కాలుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క గుంటలోకి దోశ పిండిని ఒక్కొక్క స్పూన్ చొప్పున వేస్తున్నాను. ఇలా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవాలి.
ముందే ఎక్కువ వేయొద్దు. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్‌గా చేసుకున్నాం గదా! ఆలుని అది మొత్తం ఇలా పెట్టేసుకోవాలనమాట పొంగనాల పిండి మీద. ఇలా అన్ని బాల్స్ ఇలా అన్ని గుండల్లో పెట్టేసుకొని ఇప్పుడు పైన మళ్ళీ పిండి వేసుకోవాలి. దోస పిండిని మళ్ళీ పైన వేసుకోవాలనమాట. ఇలా అన్నిటికీ ఇలా పిండి వేస్తూ కవర్ చేసుకోవటమండి. చూసారా? ఇక్కడ ఇలా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత తీద్దాము. ఇదంతా లో ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవాలండి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత అండి కొంచెం కొంచెంగా పైన కొంచెం కొంచెంగా ఆయిల్ వేస్తున్నాను నేను. మరి అస్సలు సరిపోలేదని ఆయిల్ ఇంకొంచెంగా యాడ్ చేస్తున్నాను నేను. మీరు ముందు ఎంత కావాలనుకుంటే ఆయిల్ అంత వాడుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టేసాను. ఒక సెకన్ ఉంచుతాను అలా. ఒక సెకండ్ తర్వాత తీస్తే చూడండి ఇలా కాలున్నాయి. ఇప్పుడు వీటిని తిప్పుకోవాలండి మళ్ళీ మొత్తం ఇలా. అడుగుది పైకొచ్చేలా పైది అడుక్కెళ్ళిపోయేలాగా ఇలా తిప్పేసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా లేసొస్తున్నాయో? కొంచెం ఆయిల్ ఎక్కువ వాడామంటే మాత్రం క్రిస్పీగా కాలి ఇంకా బావుంటాయండి. ఇలా మొత్తం తిరిగేసుకోవాలి. పైన కొంచెం ఆయిల్ అడుగున వైపు పిండి ఉంది కదా! అదంతా కాలేలా కొంచెం లైట్‌గా ఇలా రాసేసుకోండి. ఇప్పుడు చూడండి మొత్తం కాలిపోయాయి. ఇంకా ప్లేట్‌లోకి తీసేసుకోవటమేనండి. మసాలా గుంట పొంగనాలు ఇలా చేసుకోవాలండి. చాలా బావుంటాయి. ఏ చట్నీతో తిన్నా బానే ఉంటాయి. లేదంటే మనం అంతా మసాలా, పచ్చిమిర్చి, కారం అన్నీ వేసుకున్నాం గదా! స్పైసీగా బానే ఉంటాయి. ఇలా విడిగా వట్టియి కూడా తినొచ్చు. ఇంకా అలా అయిపోయిన తర్వాత రెండోసారి కూడా మళ్ళీ ఇంక ఇలానే ఆయిల్ రాసేసుకోవటం, మళ్ళీ పిండి వేసుకోవటం. మళ్ళీ అప్పట్లాగే బాల్స్ పెట్టుకొని పిండితో కవర్ చేసేసుకోవటం. ఇంకింతేనండి. మసాలా గుంట పొంగనాలు చాలా బావుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బావుంటాయి. ఒకసారి చేసి చూడండి.